నేడు తెలంగాణకు మరోసారి మల్లికార్జున ఖర్గే రాబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్లో ఆయన రాబోతున్నారు. హైదరాబాద్ నుంచి అలంపూర్కు ఖర్గే వెళ్తారు. బహిరంగ సభల్లో అటు ప్రసంగించబోతున్నారు ఖర్గే. సాయంత్రం 4 గంటలకు నల్గొండలో ఖర్గే ప్రచారంలో పాల్గొనబోతున్నారు. నేడు తెలంగాణకు మరోసారి మల్లికార్జున ఖర్గే రాబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన హెలికాప్టర్లో వస్తారు. హైదరాబాద్ నుంచి అలంపూర్కు ఖర్గే వెళ్తారు. బహిరంగ సభల్లో అటు ఖర్గే ప్రసంగించబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు నల్గొండలో ఖర్గే ప్రచారంలో పాల్గొంటారు. నేడు తెలంగాణకు మరోసారి మల్లికార్జున ఖర్గే రాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, తెలంగాణకు మరోసారి మల్లికార్జున ఖర్గే రాబోతున్నారు. అలాగే వివిధ సభల్లో కూడా ఆయన ప్రసంగించబోతున్నట్లుగా తెలుస్తుంది. 6 గ్యారెంటీలతో పాటు ఇంకా ఏ అంశాలను ఆయన ప్రచారంలో ప్రస్తావిస్తారు అని మనం అనుకోవచ్చు అంటారు? రైట్ మాధురి, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార జోరును పెంచిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో కూడా కేంద్ర స్థాయిలో ఇప్పుడు ఏఐసిసి నుంచి కానీ ఇటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కానీ పర్యటనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. 2 నియోజకవర్గాలలో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం 12 గంటలకు శంషాబాద్ విమానాశ్రయాన్ని చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అయితే ఆలంపూర్కు మల్లికార్జున ఖర్గే బయలుదేరి వెళ్ళన్నారు. ఆలంపూర్లో ప్రస్తుతం ఏఐసిసి సెక్రటరీగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు అభ్యర్థి ఉన్నారో సంపత్ కుమార్కు ప్రచారం చేసేందుకైతే మల్లికార్జున ఖర్గే షెడ్యూల్ను ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఆలంపూర్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ కావడంతో అక్కడ ప్రచారం నిర్వహించి మనం చూడవచ్చు. ఇటీవల చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కూడా మల్లికార్జున ఖర్గేనే ప్రారంభించిన నేపథ్యంలో ఏఐసిసి స్థాయిలో ఉదా ఉన్నటువంటి సంపత్ కుమార్ నియోజకవర్గంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే ప్రచారం నిర్వహించేందుకు టీపీసీసీ ప్రణాళికలను రూపొందించడం మరికొద్దిసేపట్లోనే అక్కడికి మల్లికార్జున ఖర్గే చేరుకోనున్నారు. అనంతరం అక్కడ 6 గ్యారంటీ స్కీమ్లతో పాటు ఇదే విధంగా మనం చూస్తే ముఖ్యంగా దళితులకు ఉపయోగపడేటువంటి దళిత డిక్లరేషన్లో ప్రస్తావించినటువంటి అంశాలతో పాటు మేనిఫెస్టోలో ఉన్న అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకైతే మల్లికార్జున ఖర్గేతో సభను అయితే ఏర్పాటు చేసేందుకు టీపీసీసీ అయితే ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిన నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటలకైతే ఆలంపూర్కు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అనంతరం అక్కడ ఆలంపూర్లో సుమారు గంట పాటు జరగనున్నటువంటి బహిరంగ సభలో అయితే ఆయన మాట్లాడతారు. అనంతరం ప్రజలతో మమేకమై అక్కడ సమస్యలు తెలుసుకోవడంతో పాటు అక్కడ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ గెలిపే లక్ష్యంగా అయితే ప్రచారం నిర్వహించన్నారు. అనంతరం అక్కడ నుంచి సాయంత్రం 4 గంటలకు నల్గొండ నియోజకవర్గానికి కూడా వెళ్ళి నల్గొండ నియోజకవర్గంలో ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిపే లక్ష్యంగా అయితే ప్రచారం నిర్వహించేందుకైతే టీపీసీసీ ప్రణాళికలు రూపొందించిన నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లోనే నల్గొండకు చేరుకుంటారు. అక్కడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్తో పాటు బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ మాట్లాడిన అనంతరం తిరిగి సాయంత్రానికి బేగంపేట చేరుకొని బేగంపేట నుంచి రాత్రి 10 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ బయలుదేరి వెళ్ళున్నారు. మల్లికార్జున ఖర్గే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా షెడ్యూల్ ప్రిపేర్ చేయడంతో పాటు ఇక్కడ టీపీసీసీ కూడా అక్కడ రిసీవ్ చేసుకునేందుకు కార్యకర్తలు కూడా భారీ స్థాయిలో చేరడంతో పాటు అదేవిధంగా ఈ సభలను సక్సెస్ చేసేందుకైతే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తామని మనం చెప్పవచ్చు. ఇప్పటికే చూసుకుంటే అగ్రనాయకత్వం మొత్తాన్ని కూడా ఢిల్లీ నుంచి తెలంగాణకు పిలిపించే నేపథ్యంలో ఈరోజు మల్లికార్జున ఖర్గే నిన్న చూసుకున్నట్లయితే మనకు ప్రియాంక గాంధీ రేపు ఒకరోజు మినహా 24వ తేదీ నుంచి అయితే ఖచ్చితంగా 3 రోజుల పాటు తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన ఉన్న నేపథ్యంలో రేపటితో వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు ముగియనున్న నేపథ్యంలో అనంతరం ఢిల్లీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నాయకత్వం మొత్తాన్ని కూడా ఇప్పటికే మనం చూడవచ్చు. కర్ణాటక ముఖ్యమంత్రితో పాటు కర్ణాటక క్యాబినెట్ మినిస్టర్లను కూడా తెలంగాణ రాష్ట్రంలో సర్వేలు నిర్వహించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద అయితే
కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా కర్ణాటకలో ఏ విధంగా అయితే అక్కడ సంక్షేమ అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయో వాటిని అన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసేందుకు ఓవైపు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కూడా తిప్పికొట్టే విధంగా కర్ణాటక ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైందని ఎద్దేవా చేస్తున్న నేపథ్యంలో నేరుగా అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులను ఇక్కడికి తీసుకువచ్చి అక్కడ పథకాల అమలు కానీ తెలంగాణ ఎప్పటికీ కూడా కాంగ్రెస్తో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంతో పోటీ పడలేదనేటువంటి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు ఖచ్చితంగా ఏదైతే వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉందో 6 గ్యారంటీ స్కీమ్లే కానీ అదేవిధంగా మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అన్ని అంశాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తున్నటువంటి ఒక హామీని అయితే ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇటు కాంగ్రెస్ క్యాడర్ అయితే పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉందని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే టీపీసీసీ అగ్రనేతలు అదేవిధంగా ఏఐసీసీతో పాటు మనం చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ సోనియా గాంధీని కూడా రంగంలోకి దింపేసి అగ్రనేతలందరినీ కూడా ప్రచారంలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా మహిళల కోసం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల 2,500 రూపాయలు ప్రకటించడంతో పాటు గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా మహిళలకు తెలియజేస్తూ అదేవిధంగా 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ను అందించేటువంటి ప్రధానమైనటువంటి అంశాలతో పాటు 18 ఏళ్ళు నిండినటువంటి యువతికైతే ఈ స్కూటీని ఉచితంగా పంపిణీ చేసేందుకైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ముఖ్యంగా రైతులను ఆకట్టుకునేందుకు బోనస్గా అదనంగా ఇస్తున్నటువంటి 500 రూపాయల మద్దతు ధర వరిధాన్యం కొనుగోలుకు ప్రస్తుతం ఉన్నటువంటి మద్దతు ధర కంటే కూడా 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకైతే కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది మాధురి. అండ్ రామ్ ప్రసాద్, ఇవాళ ప్రచారంలో మల్లికార్జున ఖర్గేతో పాటు ముఖ్య నేతలు ఎవరెవరు పాల్గొంటారని మనం అనుకోవచ్చుంటారు? రైట్, మనం చూసినట్లయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం అయితే ముఖ్యమంత్రి అభ్యర్థులను కేటాయించాల అంశం మీద కామెంట్స్ జరుగుతున్న నేపథ్యంలో ఒంటరిగానే మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు. నిన్న కేసీఆర్ అయితే కొన్ని వివాదాస్పద కామెంట్ చేయడం జరిగింది. మధుర నియోజకవర్గంలో బట్టి విక్రమార్క పైన సీఎం కాలేడు అని చెప్పేసి చేసిన నేపథ్యంలో ఈరోజు అదే అంశానికి సంబంధించి మల్లికార్జున ఖర్గే, ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల బరిలో ఉన్న నేపథ్యంలో గెలిచిన అభ్యర్థులు అక్కడ ఉన్నటువంటి మద్దతు మేరకే ఏఐసీసీ నిర్ణయం మేరకు మాత్రమే ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటిస్తున్న నేపథ్యంలో కేవలం మల్లికార్జున ఖర్గే ఒక్కడే అక్కడ ప్రచారం నిర్వహించి అనంతరం ప్రజల్లోకి ఒక మెసేజ్ను అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా పటిష్టం చేసేందుకైతే ఈ యొక్క ఒక్కడే పాల్గొనే ఉంటున్నారు. ముఖ్యంగా మనం చూస్తే టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఈరోజు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా షెడ్యూల్ ఉండడంతో మరొక ప్రాంతంలో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించబోతా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీగా ఉన్నటువంటి ఆలంపూర్లో అయితే మల్లికార్జున ఖర్గే అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆకట్టుకునే విధంగా అయితే ప్రచారాలు నిర్వహించి అదేవిధంగా దళితులకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందన్నటువంటి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లను కైవసం చేసుకునే దిశగా అయితే అక్కడ ప్రచారాలు నిర్వహిస్తూ ఉన్నారు మాధురి. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.